ఈరోజు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు జిల్లా జేఏసీ చైర్మన్ గా వచ్చి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని, ఇతర న్యాయమైన డిమాండ్స్ అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి సమ్మె ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మె కంటే ముందు అనేక సార్లు ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర కమిషనర్ గారికి కావచ్చు, జిల్లా కలెక్టర్లకు కావచ్చు, డిపిఓ గారికి కావచ్చు అనేక సార్లు మెమరాండాలు ఇవ్వడం జరిగింది. మా సమస్యను పరిష్కరించాలని చెప్పి గత 6 నెలలుగా ఈ పోరాటం జరుగుతుంది. అయినా 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ సమ్మెకు పూనుకోవడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికులే కాకుండా బిల్లు కలెక్టర్లు, కారాబార్లు, అదేవిధంగా వాటర్ మెయిన్, ఎలక్ట్రీషియన్ అనేక రకమైన సిబ్బందులు ఈరోజు గ్రామ పంచాయతీ ఈ సమ్మెలో భాగంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంతమంది అధికారులు గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సమ్మె చేయడం కనీసం కార్మికుని సామాన్య హక్కు. కాబట్టి ఈ హక్కులో భాగంగానే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నాం. కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ ఎలాంటి బెదిరింపులకు తాలిమవుతూ అటువంటి బెదిరింపులు చేస్తే గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోవని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే జిల్లా అధికారులు స్పందించాలి, రాష్ట్ర అధికారులు స్పందించాలి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కామారెడ్డి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.